హలో వ్యూవర్స్ అందరికి నమస్తే. మీరు చూస్తున్నారు urbansservice.com. సో గైస్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరుగుతుంది. సో గైస్, యాక్చువల్లీ ప్రీవియస్లో ఒక వీడియో పెట్టడం జరిగింది రిగార్డింగ్ ద ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ. సో urbansservice.com అనే ఒక ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, అండ్ దానికి సంబంధించిన అడ్వాంటేజ్ అండ్ దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటో సో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. బట్ ఈ వీడియోలో మీకేం చెప్పాలనుకుంటున్నంటే, సో ఇన్ జనరల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే, సో ప్రజెంట్ ఓకే 2024లో ఓకే అండ్ ఏ ఇండస్ట్రీస్ బాగా వర్క్ జరుగుతున్నాయి, ఏ ఇండస్ట్రీస్ బాగా రన్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు కనుక కొంచెం మనం జోవెల్గా మాట్లాడుకుందాం, కొంచెం మనం రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. సో 2024లో ఓకే, సో చాలామంది అంటున్నారు అనమాట, వాట్ ఈజ్ జాబ్ స్కేర్సిటీ అని, ఓకే ప్లేస్మెంట్ స్కేర్సిటీ అని, అండ్ రెసిషన్స్ అని, అండ్ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయని. సో మనం జనరల్గా మాట్లాడుకుందాం, ప్రజెంట్ 2024లో ఏ ఇండస్ట్రీస్ బాగా రన్ అవుతున్నాయి. ఓకే, సో అండ్ మీ మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీరు ప్రజెంట్ డైలీ రెగ్యులర్ లైఫ్లో మీరు ఎలాంటి బిజినెస్ని మీరు చూస్తున్నారు, ఓకే అండ్ ఎలాంటి బిజినెస్ బాగా రన్ అవుతున్నాయి. ఓకే, ఒక ఒక 10 to 15 సెకండ్స్ ఆర్ ఒక 20 సెకండ్స్ ఆలోచించి జస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఎలాంటి బిజినెస్ బాగా రన్ అవుతున్నాయని గురించి జస్ట్ థింక్ చేయండి. ఓకే, సో మీకంటూ ఒక ఐడియా వస్తాను. యాక్చువల్లీ ఎలాంటి బిజినెస్ 2024లో ఓకే చాలా బాగా రన్ అవుతున్నాయి అంటే, ఇందులో మనం దీని గురించి చెప్పుకోముందు సో బిజినెస్ అనేవి 2 టైప్స్కి మనం డివైడ్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ టైప్ ఏంటంటే సో కమర్షియల్ బిజినెస్ అన్నమాట. సో కమర్షియల్ బిజినెస్ అంటే ఏంటంటే, సో ఇది కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న పని, అండ్ ఇందులో వర్క్ అయినా, ఇందులో ప్రోడక్ట్ అయినా సరే, ఏదైనా సరే హ్యూజ్ అన్నమాట, హ్యూజ్ అండ్ మాస్ అండ్ సో ఎవర్ గ్రీన్ అన్నమాట. ఓకే, అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మెయిన్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బిజినెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కావచ్చు, ద కన్స్ట్రక్షన్ కావచ్చు, ఓకే అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో ఇవి కొంచెం కమర్షియల్ సర్వీస్ అని చెప్పవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు అదర్ సర్వీసెస్ ఏంటి, అదర్ సర్వీసెస్ నాన్ కమర్షియల్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ సర్వీస్ కావచ్చు, అంటే ఇండస్ట్రీస్ కావచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండస్ట్రీ. ఓకే, ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఓకే రెగ్యులర్, ఇట్స్ కామన్ అండ్ రెగ్యులర్ 24/7 త్రూ అవుట్ ద ఇయర్. సో అదొక ఇండస్ట్రీ. నెక్స్ట్ గార్మెంట్ ఇండస్ట్రీ అంటే క్లాత్స్. సో క్లాత్స్ అంటే సో మెన్స్ క్లాత్స్ కావచ్చు, విమెన్స్ క్లాత్స్ కావచ్చు, ఓకే అండ్ పెద్దవాళ్ళు ఏదైనా సరే, గార్మెంట్స్ అంటే ఏదైనా క్లాతింగ్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, అండ్ అనదర్ ఇండస్ట్రీ ఇస్ దట్ ద ఫుడ్వేర్ ఇండస్ట్రీ. సో నేనేమంటున్నంటే, సో మీకు ఇక్కడ అర్థం కావాలన్నమాట, ఏదైనా సరే ఒక మనం ఇండస్ట్రీ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామంటే అది దాని యొక్క రిప్యుటేషన్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఓకే, దాని యొక్క రిప్యుటేషన్ వాల్యూ ఎక్కువ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఫుడ్ ఇండస్ట్రీ అనేది 100% హై రెప్యుటేషన్ వాల్యూ అనమాట. హై రెప్యుటేషన్ వాల్యూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈరోజు ఒక వస్తువు తీసుకున్నాడంటే మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ రేపు కూడా మళ్ళీ సేమ్ వస్తువు తీసుకోవాలి. ఓకే, అది సో ఫుడ్ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 100% రిప్యుటేషన్ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు ఒక పర్సన్ తీసుకున్న ఫుడ్, ఏదైతే ఫుడ్ ఉందో అది ఫుడ్ ఇండస్ట్రీలో ఒక చికెన్ బిర్యానీ లాంటిది కావచ్చు, ఆర్ ఎల్స్ ఒక రెసిపీ కావచ్చు, ఒక స్వీట్ కావచ్చు, ఏదైనా సరే దానికి రిప్యుటేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ అనదర్ ఇండస్ట్రీ తీసుకున్నట్టే గార్మెంట్ ఇండస్ట్రీ. సో గార్మెంట్ ఇండస్ట్రీలో ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months ఒకసారి పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట. ఏదైనా సరే డ్రెస్సెస్ కావచ్చు, మెన్స్ డ్రెస్సెస్ కావచ్చు, విమెన్స్ డ్రెస్సెస్ కావచ్చు, ఎవరైనా సరే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో గార్మెంట్ ఇండస్ట్రీ సో 50 to 60% ఆఫ్ రెప్యుటేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ట్రావెల్స్. సో ట్రావెల్స్ కూడా ఆల్మోస్ట్ ఈ రోజులలో సో ట్రావెలింగ్ ఉన్న డిమాండ్ కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఎవ్రీడే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే సో మనకి ప్రపంచం అనేది మూవ్ కాదన్నమాట. సో నేను ఏమంటున్నానంటే, ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నప్పుడు, మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని యొక్క రిప్యుటేషన్ వాల్యూ ఎలా ఉందని దాని గురించి ఆలోచించాలి. అండ్ ఇప్పుడు కమర్షియల్ సర్వీస్ తీసుకున్నట్టయితే ఓకే, సో కమర్షియల్ సర్వీస్లో అంటే కమర్షియల్ బిజినెస్ ఎలా ఉంటుందంటే రిప్యుటేషన్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే తక్కువ అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ప్లాట్ తీసుకున్నాడంటే మళ్ళీ అతను ప్లాట్ తీసుకోవాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది అన్నమాట. ఓకే,
మోస్ట్లీ అతను ఒక ప్లాట్ లేకపోతే 2, 3, 5 ఇంతకన్నా ఎక్కువ ఎవ్వరు తీసుకోరు అనమాట. అలాగే ఒక పర్సన్ ఒక హౌస్ తీసుకున్నాడంటే ఓకే, సో అతను మళ్ళీ రెప్యుటేషన్ వాల్యూ ఉండదన్నమాట. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనకు బిజినెస్ చేస్తున్నామంటే రెప్యుటేషన్ వాల్యూ ఎక్కువ తెలియాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద సీజనల్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ ద అన్సీజనల్ బిజినెస్. ఓకే, సో సీజనల్ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే అదే సమ్మర్లో వస్తాయి అనమాట. అండ్ సమ్మర్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడకం జరుగుతుంది, లైక్ ఏసీస్. సో సమ్మర్ గురించి అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో సో ఎలక్ట్రానిక్స్లో రిఫ్రిజిరేటర్స్ ఎక్కువ సేల్ అవుతాయి, కూలర్స్ ఎక్కువ సేల్ అవుతాయి, అండ్ ఏసీస్ ఎక్కువ సేల్ అవుతాయి. ఓకే, అండ్ సమ్మర్లోనే ఎక్కువ బిజినెస్ జనరేట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు వర్షాలు ఎక్కువ ఉండే అన్నమాట, అండ్ వింటర్ చాలా ఎక్కువ ఉండే కాబట్టి బిజినెస్ అనేది చాలా రన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒక సీజనల్ బిజినెస్ అని చెప్పొచ్చు. అండ్ సీజనల్ బిజినెస్లో కూడా సో ఫ్రూట్స్ అనేవి కొన్ని రావడం, సేల్స్ బాగా అవుతాయి అన్నమాట. ఓకే, సో అన్సీజన్లో ఏం చేస్తే బెటర్, సీజనల్లో ఏం చేస్తే బెటర్ అనేది మనకు అవగాహన ఉండాలి. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైనీ సీజన్లో ఎక్కువ రెయిన్ కోట్స్ సేల్ అవుతాయి. ఓకే, అండ్ వింటర్ సీజన్లో ఎక్కువ జర్కిన్ స్వెటర్స్ సేల్ అవుతాయి. ఇట్లాగా ఏ బిజినెస్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది, సీజన్ తగ్గట్టు ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ మనకు దానికి అవేర్నెస్ అండ్ క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఇలాగా అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో మనం ఆలోచించి ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ urbanservice.com. సో urbanservice.comలో మనకు ఆల్మోస్ట్ 140+ కన్నా ఎక్కువ సంబంధించిన సర్వీసెస్, ఇన్ఫర్మేషన్, ద ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అనేవి మన కంపెనీ ద్వారా పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మన కంపెనీ నుంచి కమర్షియల్ సర్వీసెస్ అండ్ డొమెస్టిక్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన కంపెనీ ఎనీ సీజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్కి సంబంధం లేకుండా అండ్ టైంకి సంబంధం లేకుండా మన బిజినెస్ అనేవి పబ్లిక్కి 24/7 మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇప్పుడు చాలామంది బిజినెస్ చేస్తారు, ఒక రకమైన ప్రోడక్టే వర్క్ చేస్తారు. సో వాళ్ళకి సీజన్స్ తగ్గట్టు వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి, అన్సీజన్లో లాసెస్ ఉంటాయి. బట్ మన ఇండస్ట్రీ, మన సర్వీస్ కంపెనీ, మన సర్వీస్ బేస్డ్ కంపెనీ, మన సర్వీస్ ప్రొవైడర్. సో మన కస్టమర్స్కి త్రూ అవుట్ 8 డేస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇయర్ ఆర్ సీజన్. ఓకే, సో ఎలాంటి తేడా లేకుండా మన బిజినెస్ డైలీ రన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనం ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పుకున్నాం అనమాట, ఏ బిజినెస్ ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఏ బిజినెస్ ఏ సీజన్లో రన్ అవుతూ ఉంటుంది. బట్ మన కంపెనీ మాత్రం మన సర్వీస్ బేస్డ్, మన సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ urbanservice.com అనే మన కంపెనీ సో 24/7 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సీజన్ మన కంపెనీ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని ద్వారా మనకి కస్టమర్ దగ్గర నుంచి మన సర్వీసెస్ ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ మన దగ్గర హై రెప్యుటేషన్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్, అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దీని ద్వారా మనకి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక రకంగా ఆలోచించినామంటే కమర్షియల్ సర్వీస్లో అండ్ నాన్ కమర్షియల్ సర్వీస్లో, సో కమర్షియల్ సర్వీస్లో మనం అనుకున్నాం ఆల్రెడీ, ఇక్కడ మనకి కొంచెం టైం పడుతుంది కావచ్చు. కమర్షియల్ సర్వీస్లో మనకు మేబీ టైం రెప్యుటేషన్ వాల్యూ తక్కువ ఉండొచ్చు, బట్ మనకి ప్రాఫిట్స్ అనేవి హ్యూజ్ ఉంటాయి అన్నమాట. బట్ వెరాజ్ కమింగ్ టు ది డొమెస్టిక్ సర్వీసెస్ ఉన్నాయి కదా, సో డొమెస్టిక్ సర్వీసెస్ నుంచి రెప్యుటేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, బట్ మనకి ప్రాఫిట్స్ కొంచెం ఉంటాయి అన్నమాట. బట్ కొంచెం అయినా సరే ఎక్కువ వస్తాయి. సో నేను ఏమంటున్నా అంటే ఏ ఇండస్ట్రీ తక్కువ అని కాదు, ఏ ఇండస్ట్రీ ఎక్కువ అని కాదు. సో మన సర్వీస్ పబ్లిక్కి యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు సో మనకి కస్టమర్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. సో కస్టమర్స్ మనకి వచ్చినప్పుడు డెఫినెట్లీ మన కంపెనీకి సో బిజినెస్ జరుగుద్ది అండ్ మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో దిస్ యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. సో ఆల్రెడీ మార్కెట్లో చాలా రకాలైన ద ప్రొడక్ట్స్ ఉన్నాయి, సర్వీసెస్ అండ్ చాలా రకాలైన మనం ఎలా ఫేస్ చేస్తామని డౌట్ రావచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఏదైనా సరే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఓకే, అంటే ఒక వస్తువు తయారు చేస్తున్న కంపెనీ ఎక్కడనో వేరే కంట్రీలో ఉండొచ్చు, లేకపోతే వేరే స్టేట్లో ఉండొచ్చు. సో అక్కడ నుంచి ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను ప్రొడక్ట్స్.
సో ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మళ్ళీ మనం పబ్లిక్కి వెళ్ళాలి ప్రొడక్ట్స్. సో అప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే, సో డిస్ట్రిబ్యూటర్స్కి అట్లీస్ట్ 40-50% డిస్కౌంట్తో ఆ యొక్క ప్రోడక్ట్ అనేది వాళ్ళకి సేల్ చేస్తుంది. ఇప్పుడు ఆ డీలర్స్ ఏం చేస్తారంటే, డీలర్స్ ఏం చేస్తారంటే కస్టమర్స్కి అదే 30-40% మార్జిన్ తోటి ప్రాఫిట్స్ తోటి అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన urbanservice.comలో ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన కస్టమర్స్కి మనం 10-15% ప్రాఫిట్స్ తోటి మనం అమ్మడం జరుగుతుంది. సో మనం 10-15% ఆఫ్ ప్రాఫిట్స్ తోటి అమ్మినప్పుడు సో మనకి గుడ్ విల్ అనేది క్రియేట్ అవుతుంది. సో గుడ్ విల్ అనేది క్రియేట్ అయినప్పుడు సో మనకి కస్టమర్ రెప్యుటేషన్స్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. అంటే మన ప్రొడక్ట్ వాల్యూ, మన ప్రొడక్ట్ అనేది సేలింగ్ అనేది తొందరగా జరుగుతుంది. సో తొందరగా సేల్స్ అయినప్పుడు మనకి బిజినెస్ రొటేషన్ అయినప్పుడు సో డెఫినెట్లీ కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, రీజనబుల్ ప్రైజెస్ అని. సో ఇలాగా మనం బిజినెస్ని పెంచుకోవాలి. ఓకే, సో అండ్ అనదర్ థింగ్ ఈజ్ దాట్ సో ఈ బిజినెస్ ఎవరు చేస్తే బెటర్, ఎలాంటి వాళ్ళకి బెటర్ అని మనం ఒక చిన్న టాపిక్ సో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది 140+ ఇండస్ట్రీస్, రిలేటెడ్ సర్వీసెస్ అండ్ ద ప్రోడక్ట్. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మన కంపెనీ యొక్క పాలసీ అనమాట. ఓకే, ఇట్స్ ఎ సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు మన కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ ఎవర్ గ్రీన్. సో రియల్ ఎస్టేట్లో పర్సన్స్ ప్లాట్స్ కొనడం, ఓకే, కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, నాన్ కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు. ఓకే, అండ్ ఇట్లా చూసుకున్నప్పుడు కొన్ని రకాలైన సర్వీసెస్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని ఎప్పుడు డౌన్ కాదనమాట. ఓకే, అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో ఎవ్రీడే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది బూమింగ్ అన్నమాట. సో మీకు ఇక్కడ అర్థం కావాలి కన్స్ట్రక్షన్ అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి. సో కన్స్ట్రక్షన్ అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ద స్టీల్ ఇన్వాల్వ్మెంట్, ఓకే, ద ఎలక్ట్రికల్ ఇన్వాల్వ్మెంట్, ద ప్లంబింగ్ ఇన్వాల్వ్మెంట్, ద శానిటరీ ఇన్వాల్వ్మెంట్ అండ్ ద ఇంటీరియర్స్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, అండ్ కమింగ్ టు ది అనదర్ సర్వీస్, ఫుడ్ ఇండస్ట్రీ తీసుకుంటే సో ఫుడ్లో కూడా అన్ని రకాలైన ఇన్వాల్వ్మెంట్ ఏంటి. సో అందులో రా మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్. సో నేను ఏమంటున్నానంటే సో ఏదైతే మనం ఒక ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో డెఫినెట్లీ ఇప్పుడు ఇవన్నీ మన కంపెనీకి సంబంధించిన సో ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మన కంపెనీ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు సో డెఫినెట్లీ ఈ ప్రొడక్ట్స్ ఏమైతే మన దగ్గర ఉన్నాయో సో ఇవి మనం కస్టమర్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మన కంపెనీ ప్లైవుడ్ అమ్మడం జరుగుతుంది, మన కంపెనీ స్టీల్ అమ్మడం జరుగుతుంది, మన కంపెనీ ఎలక్ట్రికల్స్, ద ప్లంబింగ్, ఓకే, అండ్ రా మెటీరియల్స్ ఇవన్నీ. సో గైస్ యాక్చువల్లీ ఈ బిజినెస్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఓకే, ఎలాంటి పర్సన్ చేస్తే బాగుంటుంది అని దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే సో ఈ ఫ్రాంచైజ్ ఓకే బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. బట్ ద కండిషన్ ఈజ్ దట్ ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఫ్రాంచైజ్ ఉంటేనే మనం క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో అందుకే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఫ్రాంచైజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ మీకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. ఓకే, మీకు హార్డ్ వర్క్ నేచర్తో పాటు మీకు బిజినెస్ చేయాలని ప్యాషన్ ఉండాలి. ఓకే, సో ఎందుకంటే అసలు చెప్పాలంటే జాబ్ చేసే వాళ్ళకన్నా బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అది తర్వాత మనం డిస్క్రైబ్ చేసుకుని తర్వాత మాట్లాడుకుందాం. సో సింపుల్ చెప్పాలంటే కొంచెం హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి అండ్ బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ ఇందులో మనకు ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాం, ఓకే, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అంటే సో డెఫినెట్లీ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సింది అనమాట. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం బిజినెస్ చేయాలనుకుంటే సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఆర్ ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు రికమెండ్. సో ఈ బిజినెస్లో మనం అప్రాక్సిమేట్లీ 6 lakhs వరకు మనం కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ చేసిన తర్వాత మీ యొక్క కంపెనీలో మీరు ఎప్పుడైతే ఒక ఫ్రాంచైజ్ తీసుకోండి, మీరు ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి కొంచెం
స్పెషలైజ్డ్ ఓకే ఒక హై స్కిల్డ్ మార్కెటింగ్ టీమ్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్లో లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ విలేజెస్ ఆల్ మండల్స్ అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ టార్గెటెడ్ ప్లేసెస్లో సో ఈ యొక్క సర్వీస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఇంటరాక్షన్ని ఈ కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా కంపెనీకి యూజ్ వచ్చే టీమ్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టార్గెటెడ్ ఆడియన్స్ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ వీళ్ళు మీ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని విలేజెస్ అన్ని మండల్స్ అండ్ డిస్ట్రిక్ట్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ని టార్గెట్ చేసి సో ఈ కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ కంపెనీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ కంపెనీకి మీరు అప్రోచ్ కావడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని కస్టమర్స్కి చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. అప్లికేషన్ వెబ్సైట్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ గురించి చెప్పి సో యూజర్స్ పెంచుతారు అనమాట. సో యూజర్స్ పెంచినప్పుడు సో ఒక కస్టమర్ మన కంపెనీని అప్రోచ్ అయ్యి ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ కస్టమర్ మన ఈ కంపెనీ ఈ సర్వీస్ బాగా చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు సో వీళ్ళైతే ట్రస్టెడ్ అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట పబ్లిక్కి. ఇలాగా మనం రియల్ ఎస్టేట్, ది కన్స్ట్రక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్, టూర్స్ అండ్ ట్రావెల్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్, గార్మెంట్స్ ఓకే అండ్ ఫుట్వేర్ ప్రతి ఇండస్ట్రీలో మనం ప్రతి బిజినెస్ మనం చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అవర్ కంపెనీ. అండ్ అందుకే చెప్తున్నా కానీ సీజనల్ బిజినెస్ లాంటి బిజినెస్ కాదు ఇది ఓకే. అండ్ ఇది మనం అనుకున్న బిజినెస్ కాదు. సో ఇక్కడ మీరు ఎలా వర్క్ చేస్తారు అసలు కొంచెం కూడా కొంతమందికి ఐడియా లేని వాళ్ళు బిజినెస్ చేయాలి. ఇట్స్ సింపుల్ అండి. మీకు బిజినెస్ చేయాలని ఆలోచన ఉంది ఓకే, మీరు హార్డ్ వర్క్ నేచర్ ఉంది, మీరు ఒక 6 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అనుకుంటే సో డెఫినెట్లీ కంపెనీ మొత్తం చూసుకుంటారు అనమాట. సో కంపెనీ ఏం చూసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్ ఎలా అని తీసుకురావాలి, క్లయింట్స్ ఎలా వస్తారు, మనకి కస్టమర్స్ ఎలా వస్తారు అనేది కంప్లీట్ కంపెనీ టీమ్స్ ఉంటాయి అనమాట. కంపెనీలో యాక్చువల్లీ 2 teams ఉంటాయి అనమాట. ఫస్ట్ టీమ్ 1 ఏంటంటే టీమ్ 1 అంటే మీరు అనుకోండి, అంటే మీతో పాటు ఆఫీస్లో ఉన్న ఎవరో ఒక మెంబర్ 1 or 2 members ఉంటారు అనమాట. అంటే లైక్ ఫోన్ కాలింగ్స్ బీపీఓ టైప్ అనమాట ఫోన్ కాల్. సో గైస్ యాక్చువల్లీ ఎవరైతే ఓకే ఫ్రాంచైజ్ తీసుకోవాలి, బిజినెస్ రన్ చేయాలి ఓకే, మంచి ప్రాఫిట్స్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సీజన్ లేకుండా మంచి ప్రాఫిట్స్ తోటి బిజినెస్ రన్ చేయాలి, మంచి ప్రాఫిట్స్ గ్రోత్ చేయాలి అండ్ మీకంటూ ఒక మంచి నేమ్ ఉండాలి మీ యొక్క ప్లేస్లో ఓకే, మీకంటూ మంచి రెప్యుటేషన్ ఉండాలి అని అనుకునే వాళ్ళు సో డెఫినెట్లీ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి అండ్ యూ కెన్ స్పీక్ డైరెక్ట్ టు మీ అండ్ త్వరగా మనం ఈ యొక్క ఇండస్ట్రీలో మనం అడిగేసి మనం ఈ యొక్క బిజినెస్ సామ్రాజ్యాన్ని మనం క్రియేట్ చేసుకుందాం ఓకే. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రాహుల్ సైనింగ్ బై. థ్యాంక్ యూ. అండ్ గైస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఏ బిజినెస్కైనా సరే, ఎలాంటి బిజినెస్కైనా సరే, ఎలాంటి జాబ్కైనా సరే రిటైర్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ కంపెనీ అయినా బిజినెస్ అయినా క్లోజ్ చేయడం జరుగుతుంది. బట్ మన కంపెనీ మాత్రం క్లోజ్ చేయడం ఉండదన్నమాట ఓకే. ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా కూడా మీ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఈ యొక్క ఫ్రాంచైజ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఏ టెక్నికల్ బేస్డ్ కంపెనీ ఓకే. సో ఇందులో స్టాప్ అనేది ఉండదన్నమాట, ఇందులో లాస్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఎవ్రీథింగ్ కంపెనీ అనేది చూసుకుంటుంది అన్నమాట. సో హోప్ మనం అందరం కలుసుకుంటాం అనుకుంటున్నా. సో నాకు కావాల్సింది ఓన్లీ 1 person ఫ్రమ్ వన్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ 1 person ఓకే. సో మనకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దిస్ ఈస్ రాహుల్ సైనింగ్ బై. థ్యాంక్ యూ.